Hi everyone, welcome back to our channel Success Secret. ఆల్రెడీ మనం రీజనింగ్ నుంచి క్లాక్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. దాంట్లో ఉన్న బేసిక్స్ ఒక వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకేనా? ఎవరైతే అది మిస్ అయ్యారో ఫస్ట్ అది చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకేనా? సో డోంట్ వరీ, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఆ లింక్ త్రూ వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఈ క్లాక్స్ కాన్సెప్ట్ లో నేను 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాను. 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మీద క్లాక్స్ అనే కాన్సెప్టే డిపెండ్ అయి ఉంది. క్లాక్స్ అనే ఎంటైర్ కాన్సెప్టే ఈ 3 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ 3 కాన్సెప్ట్స్ లో ఫస్ట్ ఏంటి అంటే కోయిన్సైడ్ కాన్సెప్ట్. ఏంటి అంట? కోయిన్సైడ్ కాన్సెప్ట్. కోయిన్సైడ్ ఏమి కోయిన్సైడ్ అవ్వాలి అంటే క్లాక్ లో ఉన్న హ్యాండ్స్. ఓకేనా? అండ్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసాం, ఈ టాపిక్ లో మనకి సెకండ్స్ హ్యాండ్ మీద అంత డిస్కషన్ ఉండదు. ఆల్వేస్ we should focus on minutes hand and hours hand. ఆ రెండు హ్యాండ్స్ ని మనం ఫోకస్ చేస్తాం. సెకండ్స్ హ్యాండ్ గురించి పెద్ద పట్టించుకోండి నేను. ఓకేనా? కోయిన్సైడ్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ టైం ఏమి ఇచ్చానమ్మా? ఎగ్జాంపుల్ టైం ఏమి ఇచ్చాను? ఇక్కడ 12 o'clock అన్నాను. ఎగ్జాంపుల్ టైం ఏమి ఇచ్చాను? 12 o'clock. టైం 12 అయితే హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి, ఎక్కడ ఉంది? 12 మీద ఉంది. మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది? అది కూడా 12 మీదే ఉంది. హవర్స్ హ్యాండ్ 12 మీదే ఉంది. మినిట్స్ హ్యాండ్ కూడా దీని మీద ఇదిగోండి ఇలా ఓవర్ ల్యాప్ అయి ఉంది. ఓవర్ ల్యాప్ అయినాయి. కోయిన్సైడ్ అంటే నథింగ్ బట్ ఓవర్ ల్యాప్ అవ్వాలి, ఒకదాని మీద ఇంకోటి ఉండాలి. ఓకేనా? కోయిన్సైడ్ అంటే నథింగ్ బట్ ఓవర్ ల్యాప్ అవ్వాలి, అంటే ఒకదాని మీద ఇంకోటి ఉండాలి. క్లియరా? ఒకదాని మీద ఇంకోటి ఉండాలి. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఇంకోటి ఉంది అంటే యాంగిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇదిగోండి ఇలాగానే, లేదా ఇలాగానే, లేదా ఇలాగానే, ఇలా ఏదన్నా ఉంటే యాంగిల్ ఫామ్ అవుతుంది. కానీ ఓవర్ ల్యాప్ అయినప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుందా అవదా? ఆబ్వియస్లీ యాంగిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. 200% షూర్. యాంగిల్ ఫామ్ అయితే ఛాన్స్ అయితే ఉందా? లేదు. మీకే తెలుస్తుంది కదా. ఒక స్ట్రైట్ లైన్ నథింగ్ బట్ రెండు ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? అవదు. కాబట్టి క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను బ్రాకెట్ లో మెన్షన్ చేశాను టీటా ఈక్వల్ టు 0 degrees అని. ఓకేనా? టీటా ఈక్వల్ టు 0 degrees అనేది ఎందుకు తీసుకున్నానో అర్థమైందా? క్లియర్ కదా? ఇప్పుడు ఇంకొంచెం చూడండి, ఇంకొంచెం బెటర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇప్పుడు టైం 3 అయింది అనుకుంటున్నాను. ఇదిగోండి హవర్స్ హ్యాండ్, టైం 3 అయింది అనుకుంటున్నాను. హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 3 మీద ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? మినిట్స్ హ్యాండ్ 12 మీద ఉంటుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే హవర్స్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, ఈ రెండు హ్యాండ్స్ లో ఏ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతుంది? గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, ఈ రెండు తీసుకుంటే ఏది ఫాస్ట్ గా తిరుగుతుంది? అందరికీ తెలిసిందే, కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. మినిట్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతుంది. అవునా? మినిట్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతుంది. సో కొంచెం సేపటికి 12 మీదకి ఉన్నది 1 మీదకి వస్తుంది, 1 మీదకి ఉన్నది 2 మీదకి వస్తుంది, 2 మీదకి ఉన్నది 3 మీదకి కూడా వస్తుంది. సో ఇది 12 నుంచి 3కి మూవ్ అయ్యే లోపు ఈ హవర్స్ హ్యాండ్ కూడా ఏదో 3 మీదకి కొంచెం కిందకి రావచ్చు. ఓకేనా? బట్ అది ఎక్కడికి వచ్చినా కూడా ఒక పర్టికులర్ టైం దగ్గర ఆ మినిట్స్ హ్యాండ్ అనేది హవర్స్ హ్యాండ్ తో ఓవర్లాప్ అయిపోతుందా లేదా? 316 దగ్గర, 317 దగ్గర ఎక్కడో ఒకక్కడ ఈ రెండు ఒకదానికొకటి టచ్ అవుతాయా లేదా? ఆబ్వియస్లీ టచ్ అవుతాయి. సో టచ్ వస్తుంది అంటే నథింగ్ బట్ కోయిన్సైడ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైం 3 to 4 తీసుకుంటే
3:15 3:16 దగ్గర ఎక్కడో రెండు ఒకదాని మీదకి ఒకటి వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ మినిట్స్ హ్యాండ్ ఆగిపోతుందా? ఒకదాని మీదకి ఒకటి వచ్చాం కదా రిలాక్స్ అయిపోతుందా? అవ్వదు కదా, ఫాస్ట్ గా తిరుగుతూనే ఉంటది. అంటే హవర్స్ హ్యాండ్ ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళా వెనక్కి వచ్చి 3కి 4కి మధ్యలో ఎక్కడా కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే కోయిన్సైడ్ అనేది 1 అవర్ లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది నా ఇంపార్టెంట్ పాయింట్. కోయిన్సైడ్ అనేది 1 అవర్ లో ఎన్నిసార్లు జరుగుతుంది? 1 టైమే జరుగుతుంది. ఓకేనా? 1 అవర్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి వీటి మీద. డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కోయిన్సైడ్ అనేది 1 అవర్ లో ఒక్కసారి అవుతుంది అని చెప్తున్నాను. నేనే ఇప్పుడు చెప్పాను, మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ తో చూపించాను. కోయిన్సైడ్ అనేది 1 అవర్ లో ఒక్కసారి అవుతుంది. మరి ఒక క్లాక్ లో, క్లాక్ అనొచ్చు ఆర్ 12 అవర్స్ అనొచ్చు. క్లాక్ అంటే నథింగ్ బట్ 12 అవర్సే కదా. అదేంటి రైల్వే క్లాక్ లో 24 అవర్స్ ఉంటాయి కదా, అక్కడ కాదు మీరు వెళ్ళాల్సింది. నేను ఇక్కడ ఏ క్లాక్ అయితే మెన్షన్ చేస్తున్నా ఆ క్లాక్ చూడండి. క్లాక్ అనొచ్చు 12 అవర్స్ అనొచ్చు. గంటకి ఒకసారి అయినప్పుడు 12 అవర్స్ కి ఎన్నిసార్లు అవుతుందమ్మా? 12 అవర్స్ కి ఎన్నిసార్లు అవుతుంది? వెంటనే మనం బ్లైండ్ గా చెప్పే ఆన్సర్ 12 టైమ్స్. కానీ 12 టైమ్స్ అవ్వదు, 11 టైమ్సే అవుతుంది. ఓకేనా? 12 టైమ్స్ అవ్వదు, 11 టైమ్సే అవుతుంది. ఎన్నిసార్లు అవుతుంది? 11 టైమ్సే అవుతుంది. ఎందుకు అంటే ఆ రీజన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏదైతే రీజన్ చెప్తున్నానో, ఎందుకు 12 టైమ్స్ అవ్వకుండా 11 టైమ్సే అవుతుంది, ఆ ఒక్కసారి ఎక్కడ మిస్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఈ రీజన్. ఆ ఒక్కసారి ఎక్కడ మిస్ అవుతుంది అనే రీజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డేస్ లో అయితే ఈ రీజన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయేసరికి ఈ రీజన్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా? ఈ రీజన్ మీదే క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, టైం 11 అయింది అనుకుందాం. ఎంత? 11 అయింది. ఓకేనా? టైం ఎంత అయింది? 11 అయింది. 11 అయితే మనకు తెలుసు, సారీ టైం 11 అయింది. ఒక్క నిమిషం, 11 టైం డ్రా చేస్తున్నాను చూడండి. టైం ఎంత అయింది? 11 అయింది. ఓకేనా? ఇలానైనా ఉంటుంది. హవర్స్ హ్యాండ్ ఏమో 11 మీద ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఏమో 12 మీద ఉంటుంది. హవర్స్ హ్యాండ్ ఏమో 11 మీద ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఏమో 12 మీద ఉంటుంది. ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరిగేస్తుంది కాబట్టి 12 నుంచి 1కి వస్తుంది, 1 నుంచి 2కి వస్తుంది, సో ఆన్ అలా వచ్చి కోయిన్సైడ్ అవ్వాలి అంటే 11 మీదకి వచ్చేసరికి ఈ హవర్స్ హ్యాండ్ ఇక్కడే ఉంటుందా? ఇటు జరిగేస్తుంది కదా, అవునా కదా? ఇటు జరిగేస్తుంది. అప్పుడు 11 మీద అవ్వదు కోయిన్సైడ్ అనేది, 12 మీద అవుతుంది. ఓకేనా? 11కి 12కి మధ్యలో, 11కి 12కి మధ్యలో ఎగ్జాక్ట్ 12 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడ అవుతుంది కోయిన్సైడ్? ఎగ్జాక్ట్ 12 దగ్గర. అలానే 12కి 1కి మధ్యలో కూడా ఎగ్జాక్ట్ 12. 12కి 1కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవ్వదు, మళ్ళీ 1:5 దగ్గర అవుతుంది. ఓకేనా? అంటే మొత్తంగా నువ్వు 11 o'clock నుంచి 1 o'clock వరకు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. 11 o'clock నుంచి 1 o'clock వరకు తీసుకుంటే ఎన్ని గంటల టైం ఉంది అక్కడ? 11 to 12, 12 to 1, 2 hours టైం ఉంది. లెక్క ప్రకారం మనం ప్రతి గంటకి ఒకసారి కోయిన్సైడ్ అవుతుందని చెప్పాం. అప్పుడు మరి 2 hours ఉన్నప్పుడు ఎన్నిసార్లు అవ్వాలి కోయిన్సైడ్? ఎన్నిసార్లు అవ్వాలి? 2 టైమ్స్ అవ్వాలి. కానీ ఒక్కసారి అవుతుంది. ఎన్నిసార్లు అవుతుంది? ఒక్కసారి అవుతుంది, అది కూడా ఎగ్జాక్ట్ 12 దగ్గర. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఎగ్జాక్ట్ 12 దగ్గర. ఎగ్జాక్ట్ 12 దగ్గర నాకు ఇక్కడికి కోయిన్సైడ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ హార్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది? ఎన్నిసార్లు అవుతుంది? 1 టైం. అలాంటప్పుడు ఒక క్లాక్ లో ఆర్ 12 hours లో
క్లాక్ అన్న 12 అవర్స్ అన్న రెండు ఒకటే గుర్తుపెట్టుకో. క్లాక్ లో ఆర్ 12 అవర్స్ లో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది? 12 టైమ్స్ అవ్వాలి, కానీ 12 టైమ్స్ అవ్వదు, 11 టైమ్స్. మరి డేలో, డే అంటే నథింగ్ బట్ 24 అవర్సే కదా, అంటే దీన్ని డబుల్ చేస్తే సరిపోతుంది కదా. డేలో 22 టైమ్స్. ఆ ఒక్కసారి మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. 11 నుంచి 1 వరకు టైం చూస్తే 2 గంటల టైం ఉంది, 2 సార్లు కోయిన్సైడ్ అవ్వాలి, కానీ ఒక్కసారి కోయిన్సైడ్ అవుతుంది, అది కూడా ఎగ్జాక్ట్ 12 దగ్గర. ఓకేనా? నువ్వు కోయిన్సైడ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇదే. నువ్వు కోయిన్సైడ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. నెక్స్ట్ కోయిన్సైడ్ కాన్సెప్ట్ నాకు అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపోజిట్ కాన్సెప్ట్. ఆపోజిట్ కాన్సెప్ట్. ఓకేనా? ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్? ఆపోజిట్. ఆపోజిట్ కాన్సెప్ట్ లో ఇందాక కోయిన్సైడ్ అంటేనేమో 2 ఓవర్లాప్ అయినాయి, 2 ఓవర్లాప్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ అంటే 2 ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినాయి చూడండి. ఇదిగోండి, ఆపోజిట్ అనగానే ఎగ్జాంపుల్ టైం ఏమి ఇచ్చాను? 6 ఇచ్చాను. 2 కలిపి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినాయా? మనకు తెలుసు స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ అనేది సెమీ సర్క్యులర్, దట్ ఇంప్లైస్ థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇదిగోండి 6 దగ్గర స్ట్రైట్ లైనా, మళ్ళీ అలానే 7 5 దగ్గర ఎక్కడ అవుతుందా, 8 10 దగ్గర ఎక్కడ అవుతుందా? ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాను, అవి అప్రాక్స్ టైమింగ్స్ కాదు, పాయింట్లో వస్తే అప్రాక్స్ టైమింగ్స్. ఆ అప్రాక్స్ టైమింగ్స్ మనం చూద్దాం, వెయిట్ చేయండి. ఇప్పుడు క్లియర్ గా 6 దగ్గర కోయిన్సైడ్ అయింది, 6 దగ్గర కోయిన్సైడ్ అయింది. మళ్ళా అది క్రాస్ చేస్తూ 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 ఇంకెక్కడ, సారీ కోయిన్సైడ్ కాదు, ఆపోజిట్. 6 దగ్గర ఆపోజిట్ అయింది, అది మూవ్ అవుతూ ఇంకెక్కడ ఆపోజిట్ లోకి రాదు. 6 to 7 కి మధ్యలో ఇంకెక్కడ ఆపోజిట్ లోకి రాదు. 7 to 8 మధ్యలోనే 7 5 సంథింగ్ దగ్గర ఆపోజిట్ లోకి వస్తుంది. ఓకేనా? అంటే ఆపోజిట్ కూడా గంటకి ఒక్కసారే వస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. గంటకి ఎన్నిసార్లు వస్తుంది? ఆపోజిట్ అనేది గంటకి ఎన్నిసార్లు వస్తుంది చెప్పాలి. ఆపోజిట్ అనేది చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఆపోజిట్ అనేది 1 hour కి 1 టైమే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోయిన్సైడ్ కాన్సెప్టే, యాజ్ ఇట్ ఈస్ కోయిన్సైడ్. ఆపోజిట్ అనేది 1 hour కి 1 టైమే. అప్పుడు క్లాక్ ఆర్ 12 hours. క్లాక్ ఆర్ 12 hours లో జనరల్ గా అయితే 12 టైమ్స్. ఎలా అయితే మనకి కోయిన్సైడ్ లో ఒక చోట మిస్ అయిందో, అలాగే ఆపోజిట్ లో కూడా ఒక చోట మిస్ అయింది. ఓకేనా? అలానే ఆపోజిట్ లో కూడా ఒక చోట మిస్ అవుతుంది. కాబట్టి ఎన్ని టైమ్స్ వస్తుంది? 11 టైమ్స్. ఎన్నిసార్లు? 11 టైమ్స్. ఎన్నిసార్లు? 11 టైమ్స్. ఇప్పుడు క్లాక్ అయిపోయింది. డే అంటే నథింగ్ బట్ 24 hours కదా, అంటే దీన్ని డబల్ చేస్తే చాలు కదా, అంటే 22 టైమ్స్. గంటకు ఒకసారి వచ్చినప్పుడు డే అంటే 24 hours, 24 టైమ్స్ రావాలి, 22నే వచ్చింది. క్లాక్ అంటే 12 hours, 12 టైమ్స్ రావాలి, కానీ 11 టైమ్సే వచ్చింది. అంటే క్లాక్ లో ఒక చోట మిస్ అవుతుంది. క్లాక్ లో ఒక చోట మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతున్న రీజనే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రీజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కాంపిటీషన్ బాగా హెవీగా ఉంటుంది కాబట్టి ఈ రీజన్ మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? ఈ రీజన్ మీద ఫోకస్ చేస్తూ మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు రీజన్ ఏంటి అంటే బిట్వీన్ 5 to 7. ఇందాక కోయిన్సైడ్ లో రీజన్ ఏంటి? 11 నుంచి 1 వరకు చూస్తే 2 hours టైం ఉంటుంది, కానీ అక్కడ 2 టైమ్స్ కోయిన్సైడ్ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్ 12 దగ్గరే కోయిన్సైడ్ అవుతుంది. అంటే 2 hours టైంలో ఒక్కసారే కోయిన్సైడ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. 5 to 7 కి మధ్యలో ఎన్ని అవర్స్ టైం ఉంది? 2 hours టైం ఉంది. అప్పుడు ఎన్నిసార్లు ఆపోజిట్ లోకి రావాలి? 2 టైమ్స్ ఆపోజిట్ లోకి రావాలి, కానీ ఒక్కసారి ఆపోజిట్ లోకి వస్తుంది, అది కూడా ఎట్ ఎగ్జాక్ట్ 6. ఓకేనా? ఆపోజిట్ కాన్సెప్ట్ క్లియరా? కోయిన్సైడ్ కాన్సెప్ట్, ఆపోజిట్ కాన్సెప్ట్ ఒక్కసారి కంపేర్ చేస్తున్నాను చూడండి. 1 గంటలో కోయిన్సైడ్ ఒకసారి వస్తుంది, ఆపోజిట్ కూడా ఒకేసారి వస్తుంది 1 గంటలో.
12 hours లో కోయిన్సైడ్ 11 టైమ్స్, ఆపోజిట్ కూడా 11 టైమ్స్. డేలో చూస్తే అది 22 టైమ్సే, ఆపోజిట్ కూడా 22 టైమ్సే. మరి క్లాక్ వచ్చి ఒక చోట మిస్ అవుతుంది. అది ఎక్కడ మిస్ అవుతుంది అంటే కోయిన్సైడ్ లో చూస్తే బిట్వీన్ 11 to 1, కోయిన్సైడ్ లో 11 దగ్గర నుంచి 1 గంటకి మధ్యలో 1 o'clock కి మధ్యలో 2 hours టైం ఉంది. కానీ కోయిన్సైడ్ ఒకే ఒక చోట జరుగుతుంది, దట్ ఈస్ ఎట్ ఎగ్జాక్ట్ 12 o'clock దగ్గర. అలానే ఆపోజిట్ కూడా అంతే. 5 నుంచి 7 వరకు చూస్తే 5 నుంచి 7 వరకు చూస్తే 2 hours టైం ఉంది. గంటకు వచ్చి ఒకసారి ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 times ఆపోజిట్ లో రావాలి, కానీ 2 times ఆపోజిట్ లో రావట్లేదు, ఒకే ఒకసారి వస్తున్నాయి. అది కూడా ఎట్ ఎగ్జాక్ట్ 6, ఎట్ ఎగ్జాక్ట్ 6. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియరా? లాస్ట్ కాన్సెప్ట్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ కాన్సెప్ట్. రైట్ యాంగిల్ కాన్సెప్ట్ అనేది మీకు ఎప్పటి నుంచో తెలిసిందే. రైట్ యాంగిల్ అంటే నథింగ్ బట్ 90 degrees, పర్పెండిక్యులర్ అని కూడా అంటాం. రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఇప్పుడు ఇక్కడ టైం చూడండి, 3 o'clock టైం. ఎగ్జాంపుల్ టైం ఏమి ఇచ్చాను? 3 o'clock. యాంగిల్ 90 degrees ఉందా లేదా? యాంగిల్ 90 degrees ఉందా లేదా? మళ్ళీ నువ్వే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3:30 కూడా అదే 90 degrees ఉంటుందా? ఐ మీన్ ఎగ్జాక్ట్ 3:30 కాదు, ఎందుకంటే 3 ఇది 6 వరకు ట్రావెల్ అయ్యే లోపు ఈ 3 దగ్గర ఉన్న హవర్స్ అండ్ కొంచెం కింద దిగుతుంది కదా, అంటే 3:35 దగ్గర సంథింగ్ ఎక్కడో. అప్పుడు కూడా నాకు 90 degrees ఉంటుందా ఉండదా? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే రైట్ యాంగిల్ అనేది 1 hour కి 2 వస్తున్నాయి. అది నా కాన్సెప్ట్. రైట్ యాంగిల్స్ అనేవి 1 hour కి ఎన్ని వస్తున్నాయి? రైట్ యాంగిల్స్ 1 hour కి ఎన్ని వస్తున్నాయి? 2 times వస్తుంది. క్లియర్ గా మీరు వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి. కోయిన్సైడ్ 1 hour కి ఒకసారి వచ్చింది, ఆపోజిట్ 1 hour కి వన్ సైడే వచ్చింది, ఐ మీన్ ఒకసారి వచ్చింది. బట్ రైట్ యాంగిల్స్ అనేది 1 hour కి 2 సార్లు వస్తుంది. ఇప్పుడు చూడు, ఈదర్ క్లాక్ ఆర్ 12 hours. లెక్క ప్రకారం అయితే ఎన్నిసార్లు రావాలి? 24 times రావాలి, కానీ 2 మిస్ అవుతాయి. 22 times వస్తుంది. 2 మిస్ అవుతుంది, 22 times వస్తుంది. మరి డేలో ఎన్ని రావాలి? అప్పుడు దీన్ని డబల్ చేస్తే చాలు కదా, 44 times. ఓకేనా? ఎన్ని టైమ్స్? 44 times. క్లియరా? రైట్ యాంగిల్ కాన్సెప్ట్ 1 hour లో 2 వస్తున్నాయి. అలాంటప్పుడు ఒక క్లాక్ లో, క్లాక్ అంటే నథింగ్ బట్ 12 hours టైం కాబట్టి 12 2s are 24 times రావాలి, కానీ 22 times వస్తుంది. 22 times వస్తుంది అంటే ఎక్కడో 2 మిస్ అవుతున్నాయి. ఓకేనా? ఎక్కడో 2 మిస్ అవుతున్నాయి. ఆ 2 ఎక్కడెక్కడ మిస్ అవుతాయి? ఆ 2 ఎక్కడెక్కడ మిస్ అవుతాయి అంటే నువ్వు 2 to 4 టైం తీసుకుంటే, బిట్వీన్ 2 to 4 తీసుకుంటే 2 గంటల టైం ఉంది. ఎన్ని? 2 గంటల టైం ఉంది. గంటకు వచ్చి 2 రైట్ యాంగిల్స్ వస్తాయి కాబట్టి 2 గంటల్లో 4 రావాలి కదా. 2 to 4 అంటే 2 గంటల టైం ఉంది, గంటకు వచ్చి 2 రైట్ యాంగిల్స్ వస్తాయని చెప్పాను. అలాంటప్పుడు ఇక్కడ 2 గంటల టైం ఉంది కాబట్టి 4 రావాలి, కానీ 4 రావు, 3 వస్తే ఒకటి మిస్ అవుతుంది. ఓకేనా? 4 రావు, 3 వస్తే ఒకటి మిస్ అవుతుంది. అలానే బిట్వీన్ 8 to 10 ఎన్ని రావాలి? 4 రావాలి, 2 గంటల టైం ఉంది కాబట్టి. ఇక్కడ కూడా 4 రావు, 3 వస్తాయి. ఇక్కడ కూడా 4 రావు, 3 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 3 కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేశాను. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి అంటే కోయిన్సైడ్, ఆపోజిట్, రైట్ యాంగిల్. కోయిన్సైడ్, ఆపోజిట్, రైట్ యాంగిల్. ఈ 3 కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే మూడింటిని కలిపి ఒకే స్లైడ్ లో ఇచ్చాను చూడండి. ఇక్కడ ఈ మూడింటిని కలిపి క్లియర్ గా 1 hour కి ఎన్ని వస్తాయి, క్లాక్ లో ఎన్ని వస్తాయి, డేలో ఎన్ని వస్తాయి, రీజన్ ఏంటి అనేది క్లియర్ గా ఇచ్చాను. చాలా క్లియర్ కట్ గా ఇచ్చాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కోయిన్సైడ్ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? సారీ, ఒక నిమిషం. కోయిన్సైడ్ గురించి మాట్లాడుతున్నాడు. కోయిన్సైడ్ ఎవ్రీ హార్ ఎన్నిసార్లు? 1 hour కి ఎన్నిసార్లు వస్తుంది? కోయిన్సైడ్ 1 hour కి ఒకసారి. అప్పుడు ఇన్ ఏ క్లాక్, క్లాక్ అన్నా 12 hours అన్నా ఒకటని చెప్పాను.
అవునా? క్లాక్ అన్న 12 hours అన్న ఒకటని చెప్పాను. అప్పుడు క్లాక్లు ఎన్నిసార్లు రావాలి లెక్క ప్రకారం అయితే 12 times రావాలి. కానీ 11 వస్తుంది, ఒకటి మిస్ అవుతుంది అని డిస్కస్ చేసాం. ఆ మిస్ అయ్యేది ఎక్కడో కూడా కింద చెప్తాను, వెయిట్ చేయండి. క్లాక్ లో 11 వచ్చింది. డే అంటే క్లాక్ డబల్ చేస్తే చాలు కదా. ఒక డేలో 2 క్లాక్లు ఉంటాయి. క్లాక్ అంటే 12 hours కదా. డే కావాలి అంటే క్లాక్ ని డబల్ చేస్తే చాలు. కాబట్టి ఆన్సర్ 22 times. మరి ఒక్కసారి మిస్ అయింది, 12 times రావాలి. గంటకు ఒకటి వస్తున్నప్పుడు క్లాక్ లో 12 times రావాలి, 12 hours ఉంటాయి కాబట్టి. కానీ 11 వచ్చింది. ఆ ఒకటి ఎక్కడ మిస్ అయింది అంటే 11 o'clock నుంచి 1 o'clock వరకు నువ్వు టైం తీసుకుంటే టైం ఏమో 2 hours కనబడుతుంది. 11 o'clock నుంచి 1 o'clock టైం ఏమో 2 hours కనబడుతుంది. గంటకు ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు 2 times కోయిన్సైడ్ అవ్వాలి, 2 times అవ్వాలి. బట్ 2 times అవ్వట్లే, ఒక్కసారి అవుతుంది. అది కూడా ఎగ్జాక్ట్ 12 దగ్గర. అది కూడా ఎగ్జాక్ట్ 12 దగ్గర. ఇప్పుడు ఆపోజిట్ కి రా. ఎవ్రీ అవర్ 1 time చెప్పానా లేదా? క్లాక్ లో 11 times. ఎందుకంటే 12 రావాలి, బట్ ఒకటి మిస్ అయిపోతుంది. ఆ ఒకటి ఎక్కడో కింద రీజన్ లో మెన్షన్ చేసి వెయిట్ చేయండి. డే కావాలి అంటే క్లాక్ ని డబల్ చేస్తే చాలు, 22 times. రీజన్ ఏంటి? 5 o'clock నుంచి 7 o'clock లోపు 2 hours టైం ఉంది. కానీ ఒక్కసారి ఆపోజిట్ లో ఉంటుంది, అది కూడా ఎగ్జాక్ట్ 6. ఇప్పుడు రైట్ యాంగిల్స్ ఎవ్రీ హార్ 2 times అని చెప్పాను. ఎవ్రీ హార్ 2 times. ఎగ్జాంపుల్ కూడా 3:15, 3:30, సారీ 3 o'clock, 3:30 ఎగ్జాంపుల్ గా చూపించాను. క్లాక్ లో ఏంటప్పుడు 12 hours టైం, 12 2s are 24 రావాలి. బట్ 2 రైట్ యాంగిల్స్ మిస్ అవుతున్నాయి. 2 రైట్ యాంగిల్స్ మిస్ అవుతున్నాయి, ఎక్కడో చెప్తాను, వెయిట్ చేయండి. క్లాక్ లో 22 అన్నప్పుడు డే కావాలంటే దీన్ని డబల్ చేస్తే చాలు కదా, 44. రీజన్ ఏంటి అంటే 2 o'clock నుంచి 4 o'clock టైం తీసుకుంటే 2 hours టైం ఉంది. గంటకు వచ్చి 2 రైట్ యాంగిల్స్ కాబట్టి 4 రైట్ యాంగిల్స్ కావాలి. కానీ ఇక్కడ 3A ఫామ్ అవుతాయి. 3A ఫామ్ అవుతాయి. ఒకటి మిస్ అవుతుంది, ఒక్కసారి మిస్ అవుతుంది, 1 time లూజ్ అవుతుంది. అలానే 8 to 10 వరకు టైం తీసుకుంటే ఇక్కడ కూడా అగైన్ వీ హ్యావ్ 2 hours టైం. సో వీ విల్ గెట్ 4 రైట్ యాంగిల్స్ యాక్చువల్లీ. బట్ ఒక్కసారి లూజ్ అవుతాం, కాబట్టి ఇక్కడ కూడా 3. 8 రావాలి, 6 వచ్చినాయి, 2 లూజ్ అయింది. అందుకే ఇక్కడ 24 రావాల్సింది 22 వచ్చినాయి. క్లియరా? 24 రావాల్సింది 22 వచ్చినాయి. ఈ కాన్సెప్ట్ మీకు వస్తే క్లాక్స్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను ఇక్కడ డిస్కస్ చేసింది 3 కాన్సెప్ట్లే. కోయిన్సైడ్ గంటకి ఎన్నిసార్లు అవుతాయి, క్లాక్ ఎన్నిసార్లు అవుతాయి, డేకి ఎన్నిసార్లు అవుతాయి, క్లాక్ లో ఒకసారి మిస్ అవుతుంది, ఎందుకు మిస్ అవుతుంది. ఆపోజిట్ కూడా అంతే, రైట్ యాంగిల్ కూడా అంతే. ఈ రీజన్ కింద నేను ఏదైతే రీజన్ అని మెన్షన్ చేశానో ఆ రీజన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఆ రీజన్ మీద నీకు డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ పడుతున్నాయి. సో జాగ్రత్తగా రీజన్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడికి నాకు ఈ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ లో వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి. ప్రీవియస్ గా క్వశ్చన్స్ ఎలా అడిగేవాడు, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు. ప్రీవియస్ గా అంటే ఒక 4-5 years బ్యాక్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఇలా అడిగేశాడు. హౌ మెనీ టైమ్స్ does the hands of a clock coincide in a day? ఒక డేలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ చెప్పాను, 1 hour లో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది, ఒక్కసారి కోయిన్సైడ్ అవుతుంది. ఒక క్లాక్ లో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది, మనం 12 అనుకుంటాం, కానీ 12 కాదు, 11 times కోయిన్సైడ్ అవుతుంది. అక్కడ నువ్వు క్లాక్ అన్నాడా డే అన్నాడా చూసుకో. అక్కడ ఏమన్నాడు, డే అన్నాడు. క్లాక్ అని ఉంటే నా ఆన్సర్ 11 times రైట్. క్లాక్ అని ఉంటే నా ఆన్సర్ 11 అయ్యేది, కానీ వాడు క్లాక్ అనలే, డే అన్నాడు. అంటే 11 times ని డబుల్ చేయాలి కదా డే అంటే. సో 22 times. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆపోజిట్ అడిగాడు. కోయిన్సైడ్ ఎలానో ఆపోజిట్ కూడా సేమ్. గంటకు ఒకసారి వస్తుంది, 12 hours లో 11 times వస్తుంది. అదే డేలో అయితే 22 times వస్తుంది. సో ఆన్సర్ ఏంటి దీనికి కూడా 22. నెక్స్ట్ రైట్ యాంగిల్స్ కాన్సెప్ట్. ఒక డేలో ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ అనొచ్చు, ఒక క్లాక్ లో ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ అనొచ్చు. ఒక గంటకి 2 రైట్ యాంగిల్స్ వస్తాయని చెప్పాను. ఒక గంటకి 2 రైట్ యాంగిల్స్ వస్తాయని డిస్కస్ చేసాం. గంటకి 2 వస్తే క్లాక్ అంటే ఎన్ని గంటలు,
12 hours. 12 hours ఎన్ని కావాలి లెక్క ప్రకారం అయితే 24 రావాలి, కానీ 22నే వస్తాయి. ఆ రెండు ఎందుకు మిస్ అవుతాయో రీజన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. కానీ ఇక్కడ అడిగింది క్లాక్ కాదు. క్లాక్ అడుగుంటే నా ఆన్సర్ 22, కానీ వాడు డే అడిగాడు అంటే క్లాక్ ని డబల్ చేయాలి. 22 టైమ్స్ ని డబల్ చేస్తే 44 టైమ్స్, ఓకేనా. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. కానీ ప్రెసెంట్ కాంపిటీషన్ చాలా హెవీ అయిపోయింది. బట్ నువ్వు ఇప్పుడు ఏంటి, ఆ కాంపిటీషన్ బట్టి నేర్చుకుంటేనే, దాని అకార్డింగ్ టు కాంపిటీషన్ నేర్చుకుంటేనే కాంపిటీషన్ ఉంటావు. అంతేగాని ఎప్పుడో ఇలా వచ్చినాయి ఇప్పుడు కూడా ఇలానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా రావు. ఎవరైతే క్యాంపస్లకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఓకే ఇవే రావచ్చు డైరెక్ట్. బట్ ఎవరైతే సెంట్రల్ ఆర్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ ఇలా రావు, ఇండైరెక్ట్ గా వస్తాయి. చూడండి, ఒక క్వశ్చన్ చెప్తున్నాను, రిమైనింగ్ రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ మెనీ టైమ్స్ డస్ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ కోయిన్సైడ్ ఇన్ 112 days? ఎన్ని డేస్ 112 days. ఇప్పటి వరకు ఒక క్లాక్ లో ఎన్నిసార్లు అవుతుంది, ఒక డేలో ఎన్నిసార్లు అవుతుంది అని అడిగాడు. కానీ ఇక్కడ ఎన్ని డేస్ అంటున్నాడు, 112 days అంటున్నాడు. నా కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడ 112 ఇవ్వని, 312 ఇవ్వని, 512 ఇవ్వని, ఇయర్స్ ఆఫ్ టైమే ఇవ్వని, నీకు పెద్ద లెక్కలోదే కాదు అసలు అది, ఓకేనా. నువ్వు ఫోకస్ చేయాల్సిందల్లా ఇప్పుడు 112 days అన్నా కూడా ప్రతిరోజు అదే క్లాక్ ఉంటుందా లేదా? క్లాక్ ఏమన్నా మారిపోతుందా? క్లాక్ ఏమన్నా చేంజ్ అయిపోతుందా? ఈ రోజున క్లాక్ రేపు ఉంటుందా? ఎన్ని సంవత్సరాలైనా అదే క్లాక్ ఉంటుంది. అలానే కోయిన్సైడ్ అవుతాయి, అలానే ఎక్కడైతే మిస్ అవుతున్నాయో అక్కడ మిస్ అవుతాయి, అదేమి చేంజ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ గా టైం ఇచ్చాడు, బిట్వీన్ 4 to 5 అన్నాడు. బిట్వీన్ 4 to 5 అంటే 112 days లో 4 to 5 కి టైం కి మధ్యలో 4 to 5 టైం కి మధ్యలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? ఫస్ట్ ఒక డేకి క్యాల్కులేట్ చేద్దాం. ఒక డేకి క్యాల్కులేట్ చేస్తే 112 days క్యాల్కులేట్ చేయడమే ఉంది, ఇంటూ 112 చేస్తే చాలు కదా. ఒక డేకి క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు కోయిన్సైడ్ అనగానే మైండ్లో గుర్తు రావాల్సింది ప్రతి గంటకి ఒకసారి అవుతుంది, అవునా? ప్రతి గంటకి ఒకసారి అవుతుంది. కానీ 4 to 5 కి మధ్యలో అవుతుందా లేదనేది ఫస్ట్ అనలైజ్ చేయాలి. 4 to 5 కి మధ్యలో ఒక గంట టైం ఉంది. కోయిన్సైడ్ అనేది ప్రతి గంటకి ఒకసారి అవుతుందని చెప్పాను. ఎక్కడ మిస్ అవుతుందో కూడా నాకు తెలుసు, 11 నుంచి 1 లోపు మిస్ అవుతుంది, అందుకే తెలుసుకోవాలని చెప్పాను. 11 నుంచి 1 లోపు మిస్ అవుతుంది. ఇప్పుడు 4 to 5 కి మధ్యలో కోయిన్సైడ్ మిస్ అవుతుందా? అవదు. సో ఒకసారి అవుతుంది, అది క్లాక్ లో అయితే. అదే డేలో అయితే 2 times అవుతుంది. ఎందుకంటే డేలో 2 సార్లు వస్తుంది 4 to 5. ఈవినింగ్ 4 to 5 వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ 4 to 5 వస్తుంది. సో 2 సార్లు కోయిన్సైడ్ అవుతుంది డేలో. అలా ఎన్ని డేస్ అంట? 112 days అంట. డేకి 2 అయినప్పుడు 112 days కి 112 2సే కదా, దట్ ఇంప్లైస్ 224 times. ఇది ప్రెసెంట్ నా కాంపిటీషన్ లో నిలబడాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 11 to 12 కి మధ్యలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అన్నాడు. కోయిన్సైడ్ వెంటనే నీ మైండ్ లోకి గంటకు ఒకసారి గుర్తొచ్చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ మిస్ అవుతుందో కూడా గుర్తు రావాలి. ఇక్కడ నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మిస్ అవుతుందమ్మా, 11 to 1 కి మధ్యలో 2 hours టైం ఉంది, కానీ ఒక్కసారే కోయిన్సైడ్ అవుతుంది, అది కూడా ఎగ్జాక్ట్ 12. మరి ఇక్కడ ఏమన్నాడు, బిట్వీన్ 11 to 12 అన్నాడు. బిట్వీన్ 11 to 12, బిట్వీన్ ఆ వర్డ్ ఇంపార్టెంట్. బిట్వీన్ ఎక్కడ అవుతుందా? 11 కి 12 కి మధ్యలో ఎక్కడ అవుతుంది? అవ్వట్లే, ఎగ్జాక్ట్ 12 దగ్గర అవుతుంది. 12 కి 1 కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది? అవ్వట్లే, ఎగ్జాక్ట్ 12 దగ్గర అవుతుంది. బిట్వీన్ అంటే మధ్యలో ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి 0. అలా ఎన్ని క్లాక్స్ ఎన్ని డేస్ తీసుకున్నా 0 ఏమన్నా మారుతుందా? 112 into 0 దట్ ఈక్వల్ టు 0. 12 to 1 కి మధ్యలో కూడా ఎక్కడ అవ్వదు, ఎగ్జాక్ట్ 12 దగ్గర అవుతుంది. డిస్కస్ చేసాం, ఎగ్జాక్ట్ 12 దగ్గర అవుతుంది, అంటే ఇది కూడా 0. బట్ ఇక్కడ 11 to 1 చూడు, 11 to 1 ఎన్ని హార్స్ ఉంది టైం? 2 hours ఉంది. 11 to 1 అంటే 2 hours టైం ఉంది. ఎన్ని హార్స్? 2 hours. లెక్క ప్రకారం అయితే గంటకొచ్చి ఒకసారి కోయిన్సైడ్ అవ్వాలి కాబట్టి 2 hours కి 2 times కోయిన్సైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ 2 times అవ్వదు, ఒక్కసారి అవుతుంది, అది కూడా ఎగ్జాక్ట్ 12 అని చెప్పాను. అంటే
ఎగ్జాక్ట్ ఒక్కసారి. అదే డేలో అయితే 2 సార్లు, క్లాక్ లో అయితే ఒకసారి, డేలో అయితే 2 సార్లు. డే కావాలి అంటే క్లాక్ ని డబల్ చేసి చాలు అని చెప్పాను. ఎందుకు డేలో 2 సార్లు? ఎందుకు అంటే క్లాక్ లో 11 to 1 ఒకసారి వస్తుంది, కానీ డే ప్రకారం చూస్తే అది 2 సార్లు వస్తుంది కదా. మార్నింగ్ 11 to 1 వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం నైట్ 11 to 1 కూడా వస్తుంది కదా. ఓకేనా? సో 2 సార్లు, 2 సార్లు, 2 సార్లు కాబట్టి 112 డేస్ అంటే 112 into 2 దట్ ఇంప్లైస్ 224 టైమ్స్. ఓకేనా? మీరేమి వరి అవ్వక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ ని మళ్ళా రేపు క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్స్. ఓకేనా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు కాంపిటీషన్ ఎలా ఉంది అని చూపించడం కోసం మాత్రమే కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. బట్ రేపు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీనికోసం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీరు దీనికోసం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో క్లియర్ అప్పుడు అందరూ? చాలా ఈజీ కాన్సెప్ట్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కోయిన్సైడ్, ఆపోజిట్, రైట్ యాంగిల్. 1 hour కి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది? ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. అలాంటప్పుడు 12 hours అంటే నథింగ్ బట్ ఒక క్లాక్ లో 12 times కోయిన్సైడ్ అవ్వాలి, బట్ 11 times అవుతుంది. రీజన్ ఏంటి అంటే 5 కి 7 కి మధ్యలో ఒక్కసారి కోయిన్సైడ్ అవుతుంది, 2 గంటల టైం ఉన్నా కూడా. ఓకేనా? ఆపోజిట్ కూడా అదే కాన్సెప్ట్. రైట్ యాంగిల్స్ గంటకొచ్చి 2 అవుతున్నాయి. అప్పుడు ఒక క్లాక్ తీసుకుంటే నథింగ్ బట్ 12 hours టైం తీసుకుంటే 12 2s are 24 times అవ్వాలి, బట్ 22 times అవుతున్నాయి. 2 మిస్ అవుతున్నాయి. 2 మిస్ అవుతున్నాయి ఎక్కడో రీజన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను చూడండి. ఓకేనా? సో ఇది క్లాక్స్ కాన్సెప్ట్. అండ్ మాక్సిమం నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్ రెండిటికి సెట్ అయ్యే కంటెంట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓకేనా? బట్ మీరు కొంచెం సపోర్ట్ చేసి దీన్ని షేర్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. నేను ఇంకా బెటర్ వీడియోస్ పర్ఫామ్ చేయగలను. ఓకేనా? సో కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే నెసెసరీ అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి, మీకు నిజంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. నేను మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా ఛార్జ్ చేయను. ఎంటైర్ అర్థమెటిక్ రీజనింగ్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. 1 రూపీ కూడా ఛార్జ్ చేయను. అండ్ మధ్యలో వీడియోస్ ఆపేసి సో ఇక్కడ నుంచి పేమెంట్ చేస్తేనే ప్రొసీడ్ అలా ఏమీ ఉండదు. నేను ఎంటైర్ అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ మీకు అందిస్తాను. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ ఆల్.